జై భవానీ. ఈ కాలంలో ప్రలోభాలకి లోబడి ధర్మం మారేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆ కాలంలో ఎంత చేసినా, తనని నిలువునా చీల్చినా, నిందించినా ధర్మం మాత్రం మారని ఒక మహావీరుడున్నాడు. అతని గురించి తెలుసుకుందాం. ఆయనకి అవమానించే విధంగా వేషధారణ వేసి, ఒంటె మీద ఊరేగిస్తూ తన మీద పేడ, రాళ్ళు విసిరినా కూడా సహించారు. ఇనుప రాడ్లతో ఆయన కనుగ్రుడ్లు చీల్చినా, తన నాలుకను సగానికి కట్ చేసినా, తన శరీరం మీది చర్మాన్ని తీసివేసిన తన స్వధర్మాన్ని మాత్రం విడిచిపెట్టను అన్నారు. ఇలా ఆయనను నెల రోజులకు పైగా చిత్రహింసలు పెట్టినా ఆయన తన ధర్మాన్ని తప్పలేదు. అప్పుడు ఔరంగజేబ్ అంటాడు, నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను నువ్వు నీ ధర్మాన్ని తప్పితే కనుక. కానీ ఈయన, నువ్వు లంచం ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకోమన్నా కూడా నేను నా ధర్మాన్ని తప్పను అని చెప్పారు. ఆయనే మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ గారు. మన పూర్వీకుల బలిదానాల వల్లనే ఈనాడు స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని మారుతున్నారు.